వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో మనం చాప్టర్ 7 దట్ ఈస్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దెన్ ఈ చాప్టర్లో సబ్ టాపిక్స్ ఇంక్లూడ్ ఫస్ట్ వన్ స్టోరీ ఆఫ్ యశ్మిన్ కాలా, సెకండ్ వార్డ్ కౌన్సిలర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, థర్డ్ ఏ కమ్యూనిటీ ప్రొటెస్ట్. బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ చాప్టర్ మనం ముందుగా టైటిల్ గురించి తెలుసుకుందాం. సో ప్రీవియస్ చాప్టర్ 6th చాప్టర్ దట్ ఈస్ రూరల్ అడ్మినిస్ట్రేషన్కి ఈ చాప్టర్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్కి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, మోస్ట్లీ సిమిలర్గా ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటంటే అది రూరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ద పొలిటికల్ స్టేట్ రూరల్ ఏరియాస్ అంటే కంట్రీలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్ టౌన్స్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా ఏరియాని ఎలా అడ్మినిస్టర్ చేస్తుందో మనం ప్రీవియస్ చాప్టర్లో డిస్కస్ చేసాం. అండ్ ఈ చాప్టర్లో మనం అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అంటే అర్బన్ బిగ్ సిటీస్ కానివ్వండి లేదా టౌన్స్ కానివ్వండి వీటిల్ని పొలిటికల్ స్టేట్ ఎలా అడ్మినిస్టర్ చేస్తుందో మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. గోయింగ్ ఇన్ టు ద చాప్టర్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ యూజువల్గా స్టోరీతో స్టార్ట్ అయ్యింది. మనం స్టోరీ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఫ్రెండ్స్ ఉంటారు. 4 ఫ్రెండ్స్ కూడా ఒకరోజు సండే ఈవినింగ్ స్ట్రీట్లో అంటే రోడ్డు మీద క్రికెట్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ నలుగురు మాలా, శంకర్, జహంగీర్ అండ్ రెహనా. మళ్ళీ ఇంకోసారి మాలా, శంకర్, జహంగీర్ అండ్ రెహనా వీళ్ళు నలుగురు క్రికెట్ ఆడుతుంటారు. అండ్ రెహనా బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది. రెహనా అనే ఒక స్టూడెంట్. సో వాళ్ళు అలా క్రికెట్ ఆడుతూ ఉండగా ఆ రోడ్డు మీద రెహనా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ని గట్టిగా హిట్ చేస్తుంది. అండ్ ఆ బాల్ వెళ్ళి స్ట్రీట్ లైట్ అంటే పక్కన ఉన్న స్ట్రీట్ లైట్కి తగులుతుంది. సో అక్కడ ఉన్న లైట్ అనేది బ్రోక్ అవుతుంది, అక్కడ లైట్ విరిగిపోద్ది. అండ్ వాళ్ళకి ఒకేసారి టెన్షన్ వచ్చేస్తుంది. సో మనకు కూడా ఇలాంటి స్ట్రీట్లో మనం ఎప్పుడైనా క్రికెట్ ఆడినప్పుడు కానివ్వండి ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఇలా స్ట్రీట్ లైట్ పగిలిపోతే మనకు కూడా టెన్షన్ వస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఇలాగ టెన్షన్ పడిపోయి వర్రీ అయిపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక దగ్గరలో ఉన్న ఇంటికి అంటే రెహనా వాళ్ళ ఇల్లు అక్కడికి దగ్గరే కాబట్టి రెహనా వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ నలుగురు కలిపి. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే రెహనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఉంటారు. సో వాళ్ళ మమ్మీకి చెప్తారు, ఇలా మేము క్రికెట్ ఆడినప్పుడు అన్ఫార్చునేట్లీ మేము చూసుకోకుండా అక్కడ ఉన్న స్ట్రీట్ లైట్ని మేము పగలగొట్టేసాం. అండ్ ఇప్పుడు మాకు ఏం చేయాలో తెలియట్లేదు, చాలా భయంగా ఉంది అని చెప్తారు. అండ్ రెహనా ఏం చెప్తుందంటే అక్కడ అంటే రెహనా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీతో ఏం చెప్తారంటే ప్రీవియస్లీ మేము ఇంతకు ముందు కూడా క్రికెట్ ఆడినప్పుడు మన నేబర్స్ విండో అయితే బ్రోక్ చేసాం. అండ్ వాళ్ళకి రిటర్న్గా అంటే పగలగొట్టినందుకు వాళ్ళ విండో పగలగొట్టినందుకు వాళ్ళకి మేము డబ్బులు పే చేసామని వాళ్ళు చెప్తారు. ఓకే, ఇదంతా బాగుంది. కాకపోతే ఇప్పుడు మేము స్ట్రీట్ లైట్ పగలగొట్టాం, అసలు ఈ స్ట్రీట్ లైట్ పగలగొట్టాం కాబట్టి డబ్బులు ఇవ్వాలి కదా, ఎవరికైనా పే చేయాలి కదా యాజ్ ఎ పనిష్మెంట్. సో ఎవరికి పే చేయాలో వీళ్ళకి అర్థం కాదనమాట. సో రెహనా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి రెహనా వాళ్ళ మమ్మీని అడుగుతారు, అమ్మ ఇలా మేము స్ట్రీట్ లైట్ పగలగొట్టాం కదా, సో పనిష్మెంట్ కింద మేము దానికి పే చేయాలి కదా, ఎవరికి పే చేయాలి అసలు మాకు అర్థం కావట్లేదని ఈ రెహనా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. సో ఇక్కడ మనం పేజ్ నెంబర్ 58 స్టార్టింగ్ సెంటెన్స్ చూస్తే I don't know that it is the municipal corporation of the city that takes care of replacing lights. The best person to ask would be Yashmin Kala. She just retired from the municipal corporation. Go and ask her. And Rehana come back home soon. సో వాళ్ళ మమ్మీ రెహనా వాళ్ళ మమ్మీ ఏం చెప్తుందంటే నాకు ఒక విషయం తెలిసి ఏంటంటే ఈ మన స్ట్రీట్లో ఉన్న లైట్స్కి, డస్ట్బిన్స్కి ఇలాంటి వాటికి రెస్పాన్సిబుల్ అంటే ఇవన్నీ మెయింటైన్ చేసేది మున్సిపల్ కార్పొరేషన్ అంటే సిటీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ అని తెలుసు. కానీ నాకు అంత డీటెయిల్గా ఈ మున్సిపల్ కార్పొరేషన్ గురించి తెలీదు. ఇది మనం ఫైన్ ఎలా పే చేయాలి అండ్ వీటి గురించి నాకు అంత బాగా తెలీదు. అండ్ మన ఏరియాలో ఒక ఆమె ఉంటుంది, ఆమె పేరు యశ్మిన్ కాలా. సో యశ్మిన్ కాలా ఆ మున్సిపల్ కార్పొరేషన్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది, ఆవిడకి దీని గురించి బాగా డీటెయిల్గా తెలుసు. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని రెహనా వాళ్ళ మమ్మీ వీళ్ళకి చెప్తుంది. అండ్ వెళ్ళి అడిగాక ఇంటికి బేగొచ్చు అని రెహనాకి చెప్తుంది. సో ఇప్పుడైతే మనం కొత్త వర్డ్స్ విన్నాం మున్సిపల్ కార్పొరేషన్ అని. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్ గురించి మనం ముందుగా ముందు ఈ చాప్టర్లో ఇంకా డిస్కస్ చేస్తున్నాం. సో వీళ్ళ మమ్మీ రెహనా వాళ్ళ మమ్మీ ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత యశ్మిన్ కాలా, సో యశ్మిన్ కాలా అనే ఆవిడ సిటీ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా డీటెయిల్గా కనుక ఆవిడకైతే ఈ విషయాలన్నీ బాగా తెలుసు అనగానే ఈ రెహనా, జహంగీర్, శంకర్, మాలా సో వీళ్ళ నలుగురు కూడా యశ్మిన్ కాలా వాళ్ళ ఇంటికి వెళ్తారు కొంతసేపు అయిపోయాక. అండ్ నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం.
అండ్ వాళ్ళ యష్మిన్ కాలా అనే వ్యక్తి దగ్గరికి వీళ్ళు నలుగురు కూడా వెళ్తారు. అండ్ ఆవిడకి మున్సిపల్ కార్పొరేషన్ గురించి బాగా తెలుసు. అండ్ యష్మిన్ కాలా మున్సిపల్ కార్పొరేషన్లో ఏం వర్క్ చేసేవారంటే రిటైర్డ్ ఫ్రమ్ మున్సిపల్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనమాట. అంటే మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆవిడ రిటైర్ అయిపోయారు, వర్క్ అది అయిపోయింది. కాకపోతే ఆవిడ పనిచేసినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. సో ఆవిడ దగ్గరికి వీళ్ళు నలుగురు కూడా వెళ్తారు. అండ్ ఈ ఈ స్టోరీ అంతా కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ అంటే సిటీస్కి ఉంటాయి. మనం ఏ సిటీ గురించి డిస్కస్ చేస్తున్నామంటే పూణే సిటీ. సో ఇండియాలో పూణే సిటీ మున్సిపల్ కార్పొరేషన్ స్టోరీ అనమాట ఇదంతా. సో యష్మిన్ కాలా దగ్గరికి వీళ్ళందరూ వెళ్తారు. అండ్ యష్మిన్ కాలా వీళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటో, అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుందో, అసలు సిటీని, ఇంత పెద్ద సిటీని అంటే పూణే సిటీని ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలా మెయింటైన్ చేస్తుందో ఈ యష్మిన్ కాలా వీళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. మనం ఈ పేజ్ నెంబర్ 58 అక్కడ ఇమేజ్ చూడొచ్చు. ఇమేజ్లో ఎల్లో కలర్ చూడీదార్ వేసుకున్న ఇమేజ్ యష్మిన్ కాలా అనమాట. అండ్ ఎదురుగా నించున్న నలుగురు కూడా మాలా, శంకర్, జహంగీర్ అండ్ రెహనా. అండ్ కిందన మనం ఎల్లో కలర్ అండర్లైన్ చేసిన సెంటెన్స్ చదువుదాం. దెర్ ఇస్ ఎ బిగ్ ఆర్గనైజేషన్ కాల్డ్ ద మున్సిపల్ కార్పొరేషన్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్, గార్బేజ్ కలెక్షన్, వాటర్ సప్లై, కీపింగ్ ద స్ట్రీట్స్ అండ్ ద మార్కెట్ క్లీన్. సో వీళ్ళ నలుగురికి డౌట్ వస్తుంది, ఇంత పెద్ద సిటీ కదా మంది పూణే సిటీ. సో ఈ సిటీని అంతా ఎలా మెయింటైన్ చేస్తుంది, అసలు ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు మనం ఎలా మనం లైట్ పగలగొట్టినా లేదా డస్ట్బిన్ విరగ్గొట్టినా ఎవరికి మనం పే చేయాలి, ఎలా పే చేయాలి? సో ఇవన్నీ కూడా వీళ్ళు నలుగురు చాలా క్యూరియస్గా, చాలా డౌట్స్తో వెళ్ళి యష్మిన్ కాలాని అడుగుతారు. సో యష్మిన్ కాలా అంటుంది వీటన్నిటికీ కూడా ఇలాంటి సిటీకి సంబంధించిన ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. సో సిటీని మెయింటైన్ చేస్తుంది. అండ్ సిటీలో ఉన్న వాటర్ని, గార్బేజ్ని, కీపింగ్ ద స్ట్రీట్స్ అండ్ మార్కెట్ క్లీన్. సో సిటీ క్లీన్గా ఉండడానికి ఇవన్నీ కూడా మేనేజ్ అండ్ మెయింటైన్ చేసేది మున్సిపల్ కార్పొరేషన్. సో మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఇది సిటీని మెయింటైన్ చేయడానికి, రన్ చేయడానికి హెడ్ అనమాట. సో మున్సిపల్ కార్పొరేషన్ గురించి మనం తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ కింద పారా చూద్దాం. ఐ హ్యావ్ రెడ్ అబౌట్ ద మున్సిపల్ కార్పొరేషన్. దే హ్యావ్ పుట్ అప్ సైన్స్ అరౌండ్ ద సిటీ టు ఇన్ఫార్మ్ పీపుల్ అబౌట్ మలేరియా, సెడ్ మాలా. సో వాళ్ళ నలుగురిలో ఉన్న మాలా చెప్తుంటుంది, నేను రీసెంట్గా చూశాను సిటీలో మలేరియా గురించి అక్కడక్కడ సైన్స్ బోర్డ్స్ పెట్టారు. సో మలేరియా నుంచి ఎలా కాపాడుకోవాలో, సో అది కూడా మున్సిపల్ కార్పొరేషనే కదా చేసిందంటే, ఎస్ యు ఆర్ క్వైట్ రైట్, ద మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ ద డిసీజెస్ డు నాట్ బ్రేక్ అవుట్ ఇన్ ద సిటీ. అప్పుడు యష్మిన్ కాలా అవును అది కూడా నిజమే, సిటీలో ఎలాంటి డిసీజ్ ఉండకుండా ఎన్ష్యూర్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ కూడా మున్సిపల్ కార్పొరేషన్కి ఉంటుందని యష్మిన్ కాలా రిప్లై ఇస్తుంది. ఎవరికి? మాలాకి. నెక్స్ట్, ఇట్ ఆల్సో రన్ స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ డిస్పెన్సరీస్ అండ్ మేక్స్ గార్డెన్స్ అండ్ మెయింటైన్స్ దెమ్, సెడ్ యష్మిన్ కాలా. అండ్ ఇవే కాదు, స్కూల్స్ని, హాస్పిటల్స్ని, డిస్పెన్సరీస్ని అండ్ మన సిటీలో చూస్తున్న గార్డెన్స్ని రోడ్డు మీద అండ్ పార్క్స్ని, ఇవన్నిటిని కూడా మెయింటైన్ చేసేది మున్సిపల్ కార్పొరేషనే అని యష్మిన్ కాలా చెప్తుంది. నెక్స్ట్, అవర్ సిటీ పూణే ఈజ్ బిగ్ సిటీ అండ్ సో హియర్ ఇట్ ఈస్ కాల్డ్ మున్సిపల్ కార్పొరేషన్. ఇన్ స్మాలర్ టౌన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ మున్సిపల్ కౌన్సిల్. అండ్ ఇలాంటి పెద్ద సిటీస్ లైక్ పూణే, హైదరాబాద్ అండ్ ముంబై, ఢిల్లీ, ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఆర్గనైజేషన్ని, ఈ కమ్యూనిటీని మున్సిపల్ కార్పొరేషన్ అని అంటాం. అండ్ చిన్న చిన్న సిటీస్ అండ్ టౌన్స్, చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి కదా, పెద్ద సిటీస్ దాని కింద లెవెల్ చిన్న సిటీస్ అండ్ టౌన్స్ని మున్సిపల్ కౌన్సిల్స్ అంటాం. ఫ్రెండ్స్, మనం ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న స్టోరీ నుంచి ఏం నేర్చుకున్నామంటే, 4 ఫ్రెండ్స్ మాలా, శంకర్, జహంగీర్, రెహనా క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళు లైట్ పగలగొట్టేస్తే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక రెహనా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీని అడిగితే, నాకు ఇవన్నీ తెలియదమ్మా, నువ్వు యష్మిన్ కాలా వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఆవిడైతే రిటైర్డ్ మున్సిపల్ కార్పొరేషన్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, ఆవిడకి ఇవన్నీ సరిగ్గా అంటే బాగా తెలుసు అని చెప్పగానే వీళ్ళు యష్మిన్ కాలా దగ్గరికి వెళ్ళి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. సో మున్సిపల్ కార్పొరేషన్ అంటే పెద్ద పెద్ద సిటీస్కి మెయింటైన్ చేసే ఆర్గనైజేషన్ అంటే మున్సిపల్ కార్పొరేషన్. అండ్ చిన్న చిన్న టౌన్స్ అండ్ సిటీస్కి మెయింటైన్ చేసేది మున్సిపల్ కౌన్సిల్. అండ్ మనం ఈ స్టోరీ అంతా కూడా పూణే సిటీలో ఉన్న స్టోరీ మనం చదివాం. నౌ చాప్టర్ ఒక సెకండ్ సబ్ టాపిక్, వార్డ్ కౌన్సిలర్ అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్.
పేజ్ నెంబర్ 58 ఇమేజ్ కిందనున్న పారాగ్రాఫ్ని చదువుదాం. యష్మిన్ కళ, ఐఎమ్ క్యూరియస్ who decides where a park should go? Did you have to make interesting decisions like this when you worked in a municipal corporation? Asked రెహనా. సో ఆ నలుగురిలో ఉన్న ఒక రెహనా ఏమడుతుందంటే యష్మిన్ కాలని, మన సిటీలో పార్క్స్ ఎక్కడ కట్టాలి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిసిషన్స్ అన్నీ కూడా ఎవరు తీసుకుంటారు, నువ్వే తీసుకుంటావా ఇలాంటి డిసిషన్స్ అని రెహనా యష్మిన్ కాలని అడుగుతుంది. దీనికి యష్మిన్ కాల, no Rehna, I was working in the accounts office of the corporation, so I just worked on playships. సో దీనికి యష్మిన్ కాల ఏమని ఆన్సర్ ఇస్తుందంటే, నేను ఇలాంటి విషయాల్లో నేనైతే వర్క్ చేయను, నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంటే ట్యాక్సెస్ అండ్ ఇలాంటి మనీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తాను మున్సిపల్ కార్పొరేషన్లో. అండ్ ఈ పార్క్స్ ఎక్కడ కట్టాలి, రోడ్స్ ఎక్కడ వేయాలి ఇలాంటివి నాకు సంబంధం ఉండదు, నేను వేరే డిపార్ట్మెంట్ అని యష్మిన్ కాల రెహనాకి చెప్తుంది. And next, cities are usually quite large, so the municipal corporation has to make a lot of decisions as well as do a lot of work to keep the city clean. సో బేసికల్గా మన ఏదైనా సిటీ తీసుకుంటే సిటీస్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయి. సో చాలామంది కష్టపడాలి అండ్ ఎ లాట్ ఆఫ్ డిసిషన్స్ మనం సిటీ గురించి తీసుకోవాలి, సిటీని క్లీన్గా ఉంచడానికి అండ్ సిటీని మెయింటైన్ చేయడానికి. The decisions like where a park or a new hospital should go are usually made by the ward councillors. సో ఇలాంటి డిసిషన్స్ వాటర్ని ఎక్కడెక్కడ మనం సప్లై ఇవ్వాలి, పార్క్స్ ఎక్కడ బిల్డ్ చేయాలి, రోడ్స్ ఎక్కడ కట్టాలి, ఇలాంటి డిసిషన్స్ అన్నీ కూడా వార్డ్ కౌన్సిలర్స్ తీసుకుంటారు. అండ్ ఈ వార్డ్ కౌన్సిలర్స్ ఎవరో మనం ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. పేజ్ నెంబర్ 59 కంటిన్యూ చేద్దాం. ద సిటీ ఈస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ వార్డ్స్ అండ్ వార్డ్ కౌన్సిలర్స్ గెట్ ఎలెక్టెడ్. ఓకే, ఇంత పెద్ద సిటీని కొంత ఫ్యూ మెంబర్స్ అయితే డైరెక్ట్గా రూల్ అయితే చేయలేరు, మెయింటైన్ చేయలేరు. సో ఈ సిటీని బిగ్ సిటీస్ని చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఆ పార్ట్స్ వార్డ్స్ అంటారు. సో సిటీని వార్డ్స్ కింద డివైడ్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్క వార్డ్ నుంచి ఒక వార్డ్ కౌన్సిలర్ అనేవారిని మనం ఎలెక్ట్ చేస్తూ ఉంటాం. ద కాంప్లికేటెడ్ డెసిషన్స్ దట్ ఎఫెక్ట్ ద ఎంటైర్ సిటీ ఆర్ టేకెన్ బై గ్రూప్ ఆఫ్ కౌన్సిలర్స్ హూ ఫార్మ్ కమిటీస్ టు డిసైడ్ అండ్ డిబేట్ ఇష్యూస్. సో ప్రతి వార్డ్ నుంచి ఒక్కొక్క వార్డ్ మెంబర్ అనే వాళ్ళని మనం ఎలెక్ట్ చేస్తాం. సో సిటీలో ఉన్న ప్రతి వార్డ్ నుంచి అందరు వార్డ్ కౌన్సిలర్స్ని కలిపితే ఒక కమిటీ అనేది ఫామ్ అవుతుంది. సో సిటీకి సంబంధించిన పెద్ద పెద్ద డిసిషన్స్ అన్నీ కూడా వీళ్ళందరూ అంటే సిటీలో ఉన్న ప్రతి వార్డ్ నుంచి ఒక్కొక్క వార్డ్ కౌన్సిలర్ కలిపి వీళ్ళందరూ ఒక కమిటీ ఫామ్ అవుతారు కదా, ఆ కమిటీ ఇలాంటి పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకుంటుంది సిటీ గురించి. For example, if bus stands need to be improved or a crowd marketplace needs to have its garbage cleaned more regularly, or there is a nala or drain that cuts through the city that needs cleaning, etc. It is these committees for water, garbage collection, street lighting, etc. that decide on the work to be done. సో మన ఏదైనా సిటీలో గార్బేజ్ ఎంత రెగ్యులర్గా క్లీన్ చేయాలి అండ్ డ్రైన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, సిటీలో కొత్త బస్ స్టాప్స్ ఎక్కడ కట్టాలి, సో ఇలాంటి డిసిషన్స్ అన్నీ కూడా ఈ కమిటీ ఈ వార్డ్ కౌన్సిలర్స్ అందరూ కలిపి ఉన్న కమిటీ ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ పారా చూద్దాం. వెన్ ద ప్రాబ్లమ్ ఆర్ విత్ ఇన్ ఏ వార్డ్ దెన్ ద పీపుల్ హూ లివ్ ఇన్ ద వార్డ్ కెన్ కాంటాక్ట్ ద కౌన్సిలర్స్. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే సిటీలో అంటే సిటీకి సంబంధించిన పెద్ద పెద్ద డిసిషన్స్ అన్నీ కూడా ఈ వార్డ్ కౌన్సిలర్స్ కమిటీ తీసుకుంటుంది. కానీ ఒక్కొక్క వార్డులో అంటే అండర్ ద వార్డ్లో ఏదైనా చిన్న చిన్న డిసిషన్స్ తీసుకోవాలంటే మనం వార్డ్ కౌన్సిలర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ వార్డ్ కౌన్సిలరే ఆ సిటీలో ఉన్న వార్డ్కి ఇన్ఛార్జ్. నెక్స్ట్, ఇఫ్ there are dangerous electrical wires hanging down, then the local councillor can help them get in touch with the electricity authority. సో ఇలాంటి చిన్న ఏవైనా మన వార్డ్లో ఏమైనా ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా ఇలాంటి చిన్న వార్డ్లో చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం వార్డ్ కౌన్సిలర్స్కి వెళ్ళి చెప్తే సో వార్డ్ కౌన్సిలర్స్ దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పారా, while the councillors committee and the councillor decides on issues, the commissioner and the administrative staff implement this. సో ఇలాంటి పెద్ద సిటీలో ఉన్న పెద్ద డిసిషన్స్ ఈ కౌన్సిలర్స్ కమిటీ డిసైడ్ చేస్తుంది. అండ్ చిన్న ప్రాబ్లమ్స్ ఏ వార్డులో ఉన్నా ఆ వార్డ్ కౌన్సిలర్ చూసుకుంటాడని మనం చూసాం. అండ్ వీళ్ళందరికీ కూడా హెడ్ అండ్ వీళ్ళు డిసైడ్ చేసిన ఏవైనా పనులు ఎవరు అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే కమిషనర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అండ్ కమిషనర్ కిందన ఈ వార్డ్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు పనిచేస్తారు.
So how are these decisions made? Ask Rehna, who never gave up on her train of thoughts. సో రెహనా యష్మిన్ కాలాని అడుగుతుంది. సో ఈ డిసిషన్స్ అన్నీ వీళ్ళు ఎలా తీసుకుంటారు అని అడిగినప్పుడు యష్మిన్ కాలా దీనికి ఏం రిప్లై ఇస్తుందంటే, వెల్ ఆల్ ఆఫ్ ద వార్డ్ కౌన్సిలర్స్ మీట్ అండ్ దే మేక్ ఎ బడ్జెట్ అండ్ ద మనీ ఈజ్ స్పెండ్ అకార్డింగ్ టు దిస్. సో ఈ వార్డ్ కౌన్సిలర్స్ అందరూ కలిపి ఒక బడ్జెట్ని అనేది తయారు చేస్తారు అండ్ ఆ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు ఈ మనీని అనేది సిటీ ఒక డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ కోసం వాడతారు. And next, the ward councillors try and ensure that the particular demands of their ward are placed before the entire council. సో ఒక్కొక్క వార్డ్ అంటే సిటీ వార్డ్స్ కింద డివైడ్ చేశారు కదా, అండ్ ప్రతి వార్డ్ నుంచి ఒక వార్డ్ కౌన్సిలర్ అనేవారు ఎలక్ట్ అయ్యారు. సో ప్రతి వార్డుకి చెందిన వార్డ్ కౌన్సిలర్ వాళ్ళ వార్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఆ కౌన్సిల్ ముందు చెప్పి అండ్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఈ వార్డ్ కౌన్సిలర్స్కి ఉంది. అంటే వాళ్ళ వార్డుని ఇంకా ఇంప్రూవ్ చేసే రెస్పాన్సిబిలిటీ ప్రతి వార్డ్ కౌన్సిలర్కి ఉంటుంది. నెక్స్ట్, దీస్ డిసిషన్స్ ఆర్ దెన్ ఇంప్లిమెంటెడ్ బై ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. సో ఎప్పుడైతే ఈ కౌన్సిలర్స్ ఈ కౌన్సిల్ ముందు వాళ్ళ వార్డ్ ఒక ప్రాబ్లమ్స్ని చెప్తారో దాన్ని సాల్వ్ ఎవరు చేయాలి? అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అనేది ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏదైనా వార్డులో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఈ కౌన్సిలర్స్ అంటే ప్రతి వార్డ్కి చెందిన వార్డ్ కౌన్సిలర్స్ దాన్ని ఫస్ట్ చూపించాలి ఎవరికి? ఈ కౌన్సిల్ ముందు దాన్ని చెప్పాలి. ప్రాబ్లమ్ని చెప్పిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ అంటే దాన్ని సాల్వ్ చేయడం కానివ్వండి, లేదా దాన్ని ఎలాగ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలో ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ దాన్ని చూసుకుంటుంది. సెట్ యష్మిన్ కాలా ఎంజాయింగ్ ద క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ని ఎంజాయ్ చేస్తూ ఇలా యష్మిన్ కాలా వీటికి ఆన్సర్ చెప్పింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 60లో పారాగ్రాఫ్ 2 నుంచి చదువుదాం. But the city is so large, it must take a lot of people to look after it. Does the municipal corporation have a lot of workers? Asked Shankar. సో శంకర్ యష్మిన్ కాలాని ఏమని అడుగుతారంటే, మన సిటీ ఇంత పెద్దది కదా, ఈ మున్సిపల్ కార్పొరేషన్లో చాలామంది వర్కర్స్ ఉంటారా ఈ సిటీని మెయింటైన్ చేయడానికి అని శంకర్ అడుగుతాడు. దీనికి యష్మిన్ కాలా ఏమని రిప్లై ఇస్తుందంటే, ఎస్ ద వర్క్ ఇన్ ద సిటీ ఈస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఈ సిటీలో ఉన్న వర్క్ అనేది డిపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేయబడింది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కింద. అందులో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో మనం చూద్దాం. వాటర్ డిపార్ట్మెంట్, గార్బేజ్ కలెక్షన్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ టు లుక్ ఆఫ్టర్ గార్డెన్స్, అనదర్ టు లుక్ ఆఫ్టర్ రోడ్స్. సో వాటర్కి ఒకటి, గార్బేజ్ని కలెక్ట్ చేయడానికి ఒకటి, రోడ్స్ని, గార్డెన్స్ని, సో ఇలాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కింద సిటీ అనేది డివైడ్ చేయబడుతుంది. సెడ్ యష్మిన్ కాలా అండ్ దెన్ వెంట్ టు ఆఫర్ ద చిల్డ్రన్ సమ్ కబాబ్స్. అండ్ దీనికి ఇలా ఆన్సర్ ఇచ్చి సమ్ కబాబ్స్ అనేది తినడానికి వాళ్ళ నలుగురికి కూడా ఇచ్చింది. జహంగీర్ ate his kebabs at top speed and he would wolfed them down. He asked loudly from the kitchen, Yashmin Kala, where does the garbage that the municipal corporation collects go? సో ఇక్కడ యష్మిన్ కాలాని మరో క్వశ్చన్ జహంగీర్ అడుగుతాడు, మన సిటీలో ఉన్న ఈ చెత్త అంతా కూడా, ఈ ట్రాష్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుందో నాకు చాలా డౌట్గా ఉందని క్వశ్చన్ అడుగుతాడు. సో దీనికి యష్మిన్ కాలా బిగిన్ టు ఆన్సర్. ద క్వశ్చన్ హ్యాస్ అన్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఉంది. యాజ్ యూ నో యూ కెన్ యూజువలీ ఫైండ్ గార్బేజెస్ లయింగ్ ఆల్ ఓవర్ ద స్ట్రీట్. మన సిటీలో స్ట్రీట్స్ని చూస్తే ఎక్కడ పడితే అక్కడే చెత్త అనేది పడేసి ఉంటుంది. ఎర్లియర్ ఈవెన్ అవర్ నేబర్హుడ్ యూస్ టు have garbage lying all over, and if this remains uncollected it attracts dogs, rats and mice. సో ఇంతకుముందు మన నేబర్ స్ట్రీట్స్లో కూడా ఇలానే చెత్త అనేది ఉండేది ఎక్కడ పడితే అక్కడే. అండ్ ఇలాంటి చెత్తని క్లియర్ చేయకపోతే ర్యాట్స్, మైసెస్, మస్కిటోస్ అనేవి ఇలాంటివి ఎక్కువైపోయాయి, డిజీజెస్ని సిటీస్లో స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. సో నెక్స్ట్ సెంటెన్స్ మనం చూద్దాం. ఆల్సో పీపుల్ గెట్ ఇల్ ఫ్రమ్ ద స్మెల్. సో ఆ స్మెల్ నుంచి పీపుల్కి చాలా ఇరిటేషన్గా కూడా ఉంటుంది. At one point, things became so bad that children even stopped playing cricket in the streets because the parents were afraid that they would get sick from staying on the streets so too long. సో ఒక టైంకి ఏమైందంటే పిల్లల్ని, అంటే ఆ స్ట్రీట్లో ఉన్న చిల్డ్రన్ని కూడా క్రికెట్ ఆడడానికి స్ట్రీట్స్కి పంపించేవారు కదా, ఎందుకంటే అక్కడ ఉన్న గార్బేజ్ని చూసి. సో ఆ గార్బేజ్ వల్ల పిల్లలకి సిక్ అయ్యే ఛాన్సెస్, అంటే డిజీజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని అక్కడ ఉన్న పేరెంట్స్ కూడా, స్ట్రీట్లో ఉన్న పేరెంట్స్ కూడా వాళ్ళని ప్లేయింగ్కి పంపించేవారు కాదు. అండ్ నౌ ద ఫైనల్ సబ్ టాపిక్, ఏ కమ్యూనిటీ ప్రొటెస్ట్. సో ఇప్పటివరకు మనం ప్రీవియస్ సబ్ టాపిక్లో ఏం చూసామంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ సిటీ, అంటే వాళ్ళు ఉంటున్న పర్టికులర్ స్ట్రీట్లో వేస్ట్, అంటే ఆ చెత్త అనేది ప్రాపర్గా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మేనేజ్ చేయట్లేదు, దాన్ని క్లీన్ చేయట్లేదు. అండ్ దీనివలన స్ట్రీట్స్ అన్నీ కూడా డర్టీగా మారుతున్నాయి. అండ్ అక్కడ ఉన్న చిల్డ్రన్ కూడా స్ట్రీట్స్ మీద ఆడుకోవడానికి అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అలౌ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వేస్ట్ వలన
డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు అనేదే ఈ కమ్యూనిటీ ప్రొటెస్ట్ సబ్ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ సబ్ టాపిక్ పేజ్ నెంబర్ 60లో కిందన కంటిన్యూ చేద్దాం. యస్మిన్ కాలా కంటిన్యూడ్, ద ఉమెన్ వేర్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ద సిచ్యువేషన్స్ అండ్ ఈవెన్ కేమ్ టు మీ ఫర్ అడ్వైస్. సో ఆ స్ట్రీట్లో ఉన్న ఉమెన్ అందరూ కూడా యస్మిన్ కాలా దగ్గరికి వస్తారు. ఎందుకంటే యస్మిన్ కాలా మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేస్తుంది కాబట్టి ఆవిడకి కొద్దిగా ఐడియా ఉంటుంది కాబట్టి యస్మిన్ కాలా దగ్గరికి ఆ స్ట్రీట్లో ఉన్న ఉమెన్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి యస్మిన్ కాలా దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు. ఇలా ఇంత మన స్ట్రీట్ అంతా ఇంత చెత్తగా ఉంది కదా, దీన్ని సరిగ్గా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వేస్ట్ని తీసుకెళ్ళడం లేదు, క్లీన్ చేయట్లేదు, దీనివల్ల డర్టీగా మారుతున్నాయి, దీన్ని ఏం చేయాలని యస్మిన్ కాలా దగ్గరికి అడ్వైస్ కోసం వెళ్తారు. అప్పుడు యస్మిన్ కాలా ఏం చెప్తుందంటే, నేనైతే నా కొంతమంది తెలిసిన ఆఫీసర్స్తో మాట్లాడగలను, కాకపోతే పూర్తిగా సాల్వ్ చేయలేను నేను, నాకు అంత పవర్ లేదు కదా అని యస్మిన్ కాలా రిప్లై ఇస్తుంది. ఎవరికి? ఆ ఉమెన్ అందరికీ కూడా. అండ్ యస్మిన్ కాలా ఇలా రిప్లై ఇచ్చాక ఆ గ్రూప్లో ఉన్న ఒక ఆవిడ పేరు గంగాబాయ్, ఆవిడ లేచి అంటారు, సో ఇదంతా నాకు తెలుసు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో. ఎందుకంటే మన వార్డ్ నుంచి మనం ఒక వార్డ్ కౌన్సిలర్ని ఎలక్ట్ చేసాం కాబట్టి మన వార్డ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఫేస్ చేస్తుంటే ఫస్ట్ మనం వార్డ్ కౌన్సిలర్ని కలవాలి, ఫస్ట్ ఆవిడతో కాంటాక్ట్ అయ్యి అప్పుడు దాని గురించి మాట్లాడి దాన్ని సాల్వ్ చేయాలని అక్కడున్న గంగాబాయ్ రిప్లై ఇస్తుంది. అండ్ ఇదంతా విన్న అక్కడ ఉన్న ఉమెన్, సరే అయితే మనం ద నెక్స్ట్ డే వార్డ్ కౌన్సిలర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళ ఇంటి ముందును అంటే ఆ వార్డుకి చెందిన వార్డ్ కౌన్సిలర్ ఇంటి ముందును మనం ప్రొటెస్ట్ అయితే చేద్దాం. సో ప్రొటెస్ట్ చేస్తే మన ప్రాబ్లం ఆవిడకి అర్థమవుతుంది కదా, ఆవిడ లేదా ఆయన వాళ్ళకి అర్థమవుతుంది కదా వార్డ్ కౌన్సిలర్కి. సో దాన్ని బట్టి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చని వాళ్ళందరూ డిసైడ్ అవుతారు. అండ్ వీళ్ళందరూ అలా అనుకున్నట్టే వార్డ్ కౌన్సిలర్ ఇంటి ముందు ప్రొటెస్ట్కి వెళ్తారు. షీ గ్యాదర్డ్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ అండ్ వెంట్ టు హిస్ హౌస్, పేజ్ నెంబర్ 61 స్టార్టింగ్లో. అండ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అండ్ గంగాబాయ్ డిస్క్రైబ్డ్, కిందనున్న పారా, గంగాబాయ్ డిస్క్రైబ్డ్ ద సిచ్యువేషన్ ఇన్ ద లొకాలిటీ టు హిమ్, హీ ప్రామిస్ టు గో విత్ దమ్ ద నెక్స్ట్ డే టు మీట్ ద కమిషనర్. సో గంగాబాయ్ అనే ఆవిడ వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళ వార్డ్ కౌన్సిలర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లారిటీగా. అండ్ దీనికి రిప్లైగా ఆ వార్డ్ కౌన్సిలర్ ఏం సరే నేను మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలను, సో నెక్స్ట్ మనం దీన్ని సాల్వ్ చేయాలంటే మనం కమిషనర్తో మాట్లాడలేము. సో మన సిటీ కమిషనర్ వీటన్నిటికీ హెడ్ అని కూడా మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసాం. సో సిటీ కమిషనర్ దగ్గరికి వెళ్దాం, నెక్స్ట్ అతనితో మీట్ అయ్యి సిటీ కమిషనర్తో మీట్ అయితే మన ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు అని ఆ పర్టిక్యులర్ వార్డ్ కౌన్సిలర్ అయితే గంగాబాయ్కి రిప్లై ఇస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఏమవుతుందంటే గంగాబాయ్ ప్రతి ఒక్కరిని అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక పేపర్ మీద పిటిషన్ని సైన్ చేయాలి. అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి ఇలా అంటే మాకు ప్రాబ్లం ఉంది అని ప్రూఫ్ కోసం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర సిగ్నేచర్ తీసుకొని పిటిషన్ని తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ఇంకో ఐడియా కూడా వీళ్ళకి వస్తుంది. ఏంటంటే మనం చెప్తే మన ప్రాబ్లం సరిగ్గా అర్థం కాదు కదా, మన ఏరియాకి చెందిన శానిటేషన్ ఇంజనీర్ని తీసుకెళ్తారు వాళ్ళతో పాటు. ఎందుకంటే శానిటేషన్ ఇంజనీర్ని వాళ్ళతో తీసుకెళ్తే కమిషనర్కి ఇంకా క్లారిటీగా అతను చెప్తాడు మన వార్డ్లో మన స్ట్రీట్లో ఏ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామని. సో నెక్స్ట్ డే ఈ ఉమెన్ అండ్ అక్కడున్న చిల్డ్రన్ అందరూ కూడా పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి శానిటేషన్ ఇంజనీర్ని వార్డ్ కౌన్సిలర్ని వీళ్ళందరూ కూడా కమిషనర్ ఆఫీస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ప్రొటెస్ట్ చేస్తారు. అండ్ ఈ ప్రొటెస్ట్ చేశాక అక్కడ కమిషనర్ రియాక్ట్ అవుతాడు ఆఫ్ కోర్స్. అండ్ కమిషనర్ ఏమంటాడంటే పేజ్ నెంబర్ 61 ఇక్కడ చదువుదాం. paragraph, the next morning a large group of women and the ward councillor and the sanitation engineer went to the municipal corporation office. So వీళ్ళందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తారు. The commissioner met with this large group and began giving excuses saying that the corporation did not have enough trucks. But Gangabai smartly replied, but you seem to have enough trucks to collect the garbage from the rich localities. సో దీనికి రిప్లైగా సిటీ కమిషనర్ ఏమంటారంటే, సో మా దగ్గర ఇనఫ్ సరిపడా ట్రక్స్ లేవు ఈ గార్బేజ్ని ఈ చెత్తని క్లీన్ చేయడానికి, అందుకే మేము చేయట్లేదని కమిషనర్ చెప్తాడు. దీనికి గంగాబాయ్ ఏం రిప్లై ఇస్తుందంటే, పక్కనే ఉన్న నేబర్ స్ట్రీట్లో చెత్తని క్లీన్ చేయడానికి మీకు సరిపడా ట్రక్స్ అయితే ఉన్నాయి కానీ మా స్ట్రీట్లో క్లీన్ చేయడానికి ట్రక్స్ మీకు సరిపోవా అని స్మార్ట్గా రిప్లై ఇస్తుంది. దీనికి కింద మనం చూద్దాం. దట్ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ హిమ్ లాస్ట్ ఆఫ్ వర్డ్స్ క్విప్డ్ జహంగీర్. సో ఇది విని కమిషనర్ షాక్ అయిపోయాడు.
అండ్ నెక్స్ట్ కింద చూద్దాం. యష్ he said that he would take care of it immediately and Gangabai threatened, and if it was not done in 2 days a larger group of women could protest in front of the corporations. అండ్ ఇది విన్నాక కమిషనర్ అంటాడు, సరే ఇదంతా కూడా 2 డేస్లో మేము రిపేర్ చేస్తాం అండ్ గార్బేజ్ని కూడా మేము క్లీన్ చేస్తాం, ఇంకొన్ని ట్రక్స్ని మేము పంపిస్తాం మీరున్న స్ట్రీట్కి అని ఇలా కమిషనర్ వాళ్ళకి మాటిస్తాడు. అండ్ దీనికి మళ్ళీ గంగాబాయ్ ఏం చెప్తుందంటే, సరే 2 డేస్ మేము వెయిట్ చేస్తాం, మీరు కానీ ఈ ప్రాబ్లమ్ని ఈ పర్టికులర్ గార్బేజ్ ప్రాబ్లమ్ని కానీ సాల్వ్ చేయకపోతే మేము ఇంకా లార్జర్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి ఇంకా ప్రొటెస్ట్ని పెద్దదిగా చేస్తామని గంగాబాయ్ చెప్తుంది. నెక్స్ట్ చూద్దాం. వెల్ నాట్ విత్ ఇన్ 2 days and then after another larger and more noisy protest, the sanitation service in this locality became more regular. అండ్ ఇలా 2 days తర్వాత మేము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అన్న కమిషనర్ 2 daysలో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు అండ్ మాట తప్పాడు. అండ్ దీని తర్వాత ఈ గంగాబాయ్ ఇంకా కొన్ని ఎక్కువ మంది వాళ్ళ స్ట్రీట్లో ఉంటున్న పీపుల్ని తీసుకొచ్చి ఇంకా పెద్ద ప్రొటెస్ట్ చేసింది. అండ్ ఈ ప్రొటెస్ట్ తర్వాత వాళ్ళ స్ట్రీట్లో రెగ్యులర్గా ఈ శానిటేషన్ వర్క్ అనేది జరుగుతుంది. అంటే అక్కడున్న గార్బేజ్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం మొదలుపెట్టారు అక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్ వారు. వావ్, దిస్ సౌండ్స్ జస్ట్ లైక్ ఎ బాలీవుడ్ ఫిలిం విత్ అన్ హ్యాపీ ఎండింగ్. సో ఇదంతా కూడా అక్కడున్న నలుగురు పిల్లల్లో ఒకరు అంటారు, సో ఇదంతా కూడా హ్యాపీ ఎండింగ్, ఒక బాలీవుడ్ ఫిలింలో హ్యాపీ ఎండింగ్ మూవీ చూసినట్టుందని అక్కడున్న వాళ్ళు అంటారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 62లో పారాగ్రాఫ్ కంటిన్యూ చేద్దాం. ద చిల్డ్రన్ ఎంజాయ్డ్ హియరింగ్ గంగాబాయ్ స్టోరీ ఇమ్మెన్స్లీ. దే హ్యాడ్ సెన్స్డ్ దట్ గంగాబాయ్ వాజ్ మచ్ లవ్డ్ అండ్ రెస్పెక్టెడ్ అండ్ నౌ దే అండర్స్టూడ్ వై. సో ఈ స్టోరీ అంతా విన్నాక వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు, వాళ్ళ నలుగురు కూడా. అండ్ ఆ స్ట్రీట్లో ఉంటున్న గంగాబాయిని మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇంత రెస్పెక్ట్ అండ్ లవ్ చూపిస్తారో ఈ స్టోరీ వల్ల వాళ్ళకి అర్థమైంది. దే గాడ్ అప్ అండ్ థ్యాంక్డ్ కళ ఫర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ అండ్ దెన్. సో సిటీ గురించి అండ్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఇన్ని డౌట్స్ని క్లారిఫై చేసినందుకు యష్మిన్ కాలాని వాళ్ళ నలుగురు కూడా థ్యాంక్స్ చెప్పారు. నెక్స్ట్, బిఫోర్ ద లెఫ్ట్ రెహనా సెడ్, హో ఐ హ్యావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ కాలా. అండ్ నెక్స్ట్ వీళ్ళు వెళ్ళిపోయే ముందు రెహనాకి ఇంకో లాస్ట్ క్వశ్చన్ మిగిలిపోయింది, ఆ డౌట్ కూడా నాకు క్లారిఫై చేసి అని యష్మిన్ కాలాని అడుగుతుంది. సో ఐ హ్యావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ కాలా. ద 2 డస్ట్బిన్స్ దట్ వీ హ్యావ్ అట్ హోమ్ నౌ ఆర్ ఆల్సో గంగాబాస్ ఐడియా. సో మన ఇంటిలో ఉన్న 2 డస్ట్బిన్స్ కూడా గంగాబాయ్ ఐడియానా అని యష్మిన్ కాలాని అడుగుతుంది. దీనికి రిప్లైగా కాలా ఏం చెప్తుందంటే, కాలా బిగిన్ లాఫింగ్, నో దట్ రియలీ ద మున్సిపల్ కార్పొరేషన్ వాజ్ ద వన్ who suggested that we do this to help keep our streets clean. కాదు ఇది గంగాబాయ్ ఐడియా కాదు, ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఐడియా. మన సిటీని మన ఇంటిని క్లీన్గా ఉంచుకోవడానికి ఈ ప్లాన్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ ఆర్గనైజ్ చేస్తుందని చెప్తుంది యష్మిన్ కాలా. when we sort our own garbage it reduces their work. సో ఎప్పుడైతే మన ఇంటిలో ఉన్న ఓన్ గార్బేజ్ని అంటే వేస్ట్ని మనం వేరేగా విడదీసి అండ్ సార్ట్ చేస్తామో అండ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి దాన్ని డిస్పోజ్ చేయడానికి దాన్ని క్లీన్ చేయడానికి ఇంకా ఈజీ అవుతుందని చెప్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ద చిల్డ్రన్ థ్యాంక్డ్ కాలా అండ్ వాక్డ్ బ్యాక్ డౌన్ ద స్ట్రీట్ టుగెదర్. సో ఈ సిటీ గురించి మున్సిపల్ కార్పొరేషన్ ఎలా వర్క్ అవుతుంది, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క డ్యూటీస్, మున్సిపల్ కార్పొరేషన్కి హెడ్ అంటే ద కమిషనర్ ఎవరు, సో ఇవన్నీ తెలుసుకున్నాక ఈ కమ్యూనిటీ ప్రొటెస్ట్ అంటే వాళ్ళ స్ట్రీట్లో ఉన్న ఒక ప్రాబ్లం గార్బేజ్ ప్రాబ్లమ్ని గంగాబాయ్ ఎలా సాల్వ్ చేసింది, సో ఇవన్నీ విన్నాక వీళ్ళ నలుగురు కూడా యష్మిన్ కాలాని థ్యాంక్ చేసి అండ్ ఇంటికి వెళ్ళిపోతారు. దట్స్ ఆల్ గైస్, చాప్టర్ ఇంతటితో కంప్లీట్ అయింది. అండ్ ఒక్కసారి మనం ఏ టాపిక్స్ని డిస్కస్ చేసుకున్నామో రివైజ్ చేద్దాం. ఫస్ట్, స్టోరీ ఆఫ్ యష్మిన్ కాలా. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యష్మిన్ కాలా స్టోరీని ఎగ్జాంపుల్ కింద తీసుకొని అంటే రిఫరెన్స్ కింద తీసుకొని మనం చాప్టర్ అంతా మనం డిస్కస్ చేసాం. సో యష్మిన్ కాలా అనే ఆవిడ మున్సిపల్ కార్పొరేషన్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. అండ్ అక్కడున్న నలుగురు పిల్లలు ఒకరోజు క్రికెట్ ఆడుతున్నప్పుడు స్ట్రీట్ లైట్ని బ్రోక్ చేసి, సో దానికి పనిష్మెంట్గా ఎవరికి ఫైన్ పే చేయాలో తెలియక యష్మిన్ కాలా దగ్గరికి వచ్చి డౌట్స్ అడుగుతారు. అండ్ యష్మిన్ కాలా మున్సిపల్ కార్పొరేషన్ గురించి, వార్డ్ కౌన్సిలర్స్ గురించి అండ్ ఒక ప్రొటెస్ట్ గురించి సో ఇవన్నీ చెప్తుంది. సో ఈ చాప్టర్లో మెయిన్గా అవే ఉంటాయి. అండ్ సెకండ్, వార్డ్ కౌన్సిలర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. సో ప్రతి సిటీ కూడా వార్డ్స్ కింద డివైడ్ చేయబడుతుంది. అండ్ ప్రతి ఒక్క వార్డ్ నుంచి ఒక వార్డ్ కౌన్సిలర్ అనేవారు ఎలెక్ట్ అవుతారు. అండ్ ఈ వార్డ్ కౌన్సిలర్స్ ఎవరు అండర్లో పనిచేస్తారు, సిటీ కమిషనర్ అండ్
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. ఈ సిటీ కమిషనర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వీళ్ళు అపాయింట్ అవుతారు. సో వీళ్ళు సిటీ కమిషనర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కింద ఈ వార్డ్ కౌన్సిలర్స్ అనేవారు కమిటీని ఫామ్ అయ్యి సిటీని రూల్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏ కమ్యూనిటీ ప్రొటెస్ట్. సో యష్మిన్ కాలా అండ్ వాళ్ళ నలుగురు పిల్లలు ఉంటున్న స్ట్రీట్లో గార్బేజ్ ప్రాబ్లమ్ని ఎలా ఈ ప్రొటెస్ట్ ద్వారా అంటే కమ్యూనిటీ ప్రొటెస్ట్ ద్వారా ఎలా సాల్వ్ చేశారు కూడా మనం లాస్ట్ సబ్ టాపిక్లో చూసాం.